రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? చాలా బాగున్నదండి. సార్ రేవంత్ రెడ్డి సార్ చాలా చక్కటి పరిపాలన చేస్తుండు. ఇంతవరకు లేని పథకాలన్నీ పెట్టిండు. మహిళలకు స్పెషల్లీ చాలా ఉపయోగకరమైన పథకాలు పెట్టిండు. బస్సు గురించి బస్సు ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది మాకు. వస్తున్నాయండి, చాలా బాగున్నాయండి. వండినామండి. రాలేదండి. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందండి. ఆర్థికంగా మేము కొంచెం లాభం ఉన్నట్టు అనిపిస్తుందండి. వస్తుందండి. ఉచిత గ్యాస్ సబ్సిడీ పడుతుందండి. కరెంటు గిన మాకు ఫ్రీగానే వస్తుందండి. దరిదాపుగా 3-4 వేల వరకు మిలుగుతుందండి. చాలా మంచిగా ఉన్నాయండి. ఇంతకుముందుకు డిఎస్సి లేదు. గత 10 సంవత్సరాల నుండి మేము ఎదురు చూసినా గిన్న కేసీఆర్ ప్రభుత్వం ఇంత వేయలేదు. కానీ సార్ వచ్చినాక డిఎస్సి వేసిండు, మళ్ళీ వేస్తా అంటుండు. మాకు మంచిగా ఊరటగా కలుగుతుంది. మా నిరుద్యోగం అనేది చాలా తగ్గిపోతుంది సార్ వచ్చిన కాంచెలి. అన్నీ మంచిగా ఉన్నాయండి. చాలా 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 బాగుందండి. రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారిగిన మంచిగా చేస్తుండండి. సారు నిస్వార్థంగా చేస్తుండండి. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నిరుద్యోగులను అందరినీ ఉద్యోగస్తులను చేయాలనే ఉద్దేశంతో సారు మంచిగా చేస్తుండండి. వద్దండి. ఎందుకంటే చాలా మంది పేదవారు మెయిన్ ఏంటంటే ఆడవారికి కొంచెం, ఎందుకంటే కూలినాళ్ళు చేసుకున్నా కానీ మళ్ళీ మీద బస్సు ద్వారా ఫ్రీ టికెట్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ రాగలుగుతున్నారు. మేము గిన దాని ద్వారా చాలా ఇప్పుడు ఎందుకంటే చాలా టికెట్లు గిన రేట్లు పెరిగినాయి కాబట్టి ఆటో వల్ల పోవాలగిన రేట్లు పెరిగినాయి కాబట్టి మేము ఉచితంగా పోగలుగుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.